అందరికీ నమస్తే అండి. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు ఎవరైనా రోజుకి కనీసం ఒక 300-400 సంపాదించే సామాన్య బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే స్మార్ట్ ఫోన్ ఉండాల్సింది. సో ఆ తర్వాత టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఏఐ వచ్చింది. రాజకీయాలను స్మార్ట్ ఫోన్లు శాసించాయి, సోషల్ మీడియా శాసించింది, ఏఐ శాసిస్తోంది. ఇప్పుడు అన్నిటికీ మించి యాప్లు కూడా రాజకీయాలను పార్టీలను శాసించేంత వరకు వచ్చాయి. ఇదేంటి మొబైల్ యాప్లు పార్టీలను శాసించడం ఏంటి అనుకుంటున్నారేమో. అసలు ఈ రాజకీయ పార్టీలు మొబైల్ యాప్ను తీసుకురావడం వెనక ఎంత గేమ్ ఉందో తెలుసా? నేను అందుకే హెడ్డింగు పొలిటికల్ వ్యాపారం అని పెట్టా. 100% ఈ మొబైల్ యాప్లు తీసుకొచ్చేదంతా రాజకీయ వ్యాపారం కోసమే. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తా. ఇది ఆ పార్టీలకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే కార్యకర్తలు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. అలా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉంటుందంటే మా పార్టీతో నేను కనెక్ట్ అయ్యాను, జస్ట్ ఒక మొబైల్ యాప్తో మా పార్టీకి నేను కనెక్ట్ అయిపోయాను అనేంత ఫీలింగ్ కార్యకర్తలో ఉంటుంది. దాన్ని కలిగించడానికి ఆ పార్టీలు కూడా మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసుకున్న కార్యకర్తలకు పోటీ పెడతాయి. అంటే ఎక్కువ మందిని సభ్యులుగా జాయిన్ చేయడం, లేదా ఎక్కువ పోస్టింగులు చేయడం, లేదా ఎక్కువగా విమర్శించడం, ఎక్కువగా షార్ట్స్ చేయడం, లేదా సోషల్ మీడియాలో ఏదైనా విమర్శలు చేసి ఆ లింక్ తీసుకొచ్చి యాప్లో పోస్ట్ చేయడం, ఇటువంటి కాంపిటీషన్స్ పెడతాయి. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కనెక్ట్స్ అనే యాప్ ద్వారా ఈ వ్యాపారానికి ఆజ్యం పోశారు, మొదలుపెట్టారు. ఆ తర్వాత 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ మై టీడీపీ అనే యాప్ ద్వారా దాన్ని పెంచి పోషించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగనన్న 2.0 సూపర్ యాప్ ద్వారా మరోసారి దాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా దశల వారీగా వ్యాపారం చేస్తారు. ఫస్ట్ ఏంటంటే కార్యకర్తకు ఫీలింగ్, మా అధినేతతో నేను కనెక్ట్ అయ్యాను, సో ఈ యాప్ అంతా మా అధినేత చూస్తారు, ఎవరెవరు ఉన్నారనేది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అనే ఫీలింగ్ కార్యకర్తలు ఉంటుంది. తర్వాత దీన్ని పార్టీలు ఎలా వాడుకుంటాయంటే బూత్ స్థాయి డేటా నిర్మాణం. ఒక పోలింగ్ బూత్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు కార్యకర్తలు, సాధారణ కార్యకర్తలు, లేదా మొబైల్ యాప్ వాడారు అంటే ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు అయి ఉంటారనేది నమ్మకం. సో వాళ్ళు ఎంతమందితో కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అలాగే బూత్ స్థాయిలో డేటా నిర్మాణం ఒకటి ఉంటుంది. సో ఎవరు యాక్టివ్ కార్యకర్త, ఏ గ్రామంలో ఎంతమంది మద్దతుదారులు ఉన్నారు, ఎవరెవరు సమావేశాలకు వస్తున్నారు అనేది కూడా, సోషల్ మీడియాలో ఎక్కువగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరిని మనం ఉపయోగించుకోవచ్చు అనే డేటా మొబైల్ యాప్లో వాళ్ళు ఫిల్టర్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఎన్నికల సమయంలో ఈ డేటా చాలా ఇంపార్టెంట్ పార్టీలకి. అలాగే సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ఆర్మీని క్రియేట్ చేయొచ్చు. 2019లో వైసీపీ అలా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. జగనన్న కనెక్ట్స్ అనే యాప్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక డిజిటల్ ఆర్మీని క్రియేట్ చేశారు. ఆ తర్వాత మై టీడీపీ యాప్ ద్వారా గ్రేడ్ పాయింట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి టీడీపీ కూడా డిజిటల్ ఆర్మీని తయారు చేసింది 2024 ఎన్నికలకు ముందు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళకి పేటీఎం డబ్బులు ఇచ్చారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళేమో పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. అలాగే ప్రతి నాయకుడికి కూడా వ్యక్తిగత బ్రాండ్ బలోపేతం అవుద్ది యాప్లో. వీడియో సందేశాలు, ఫోటోలు, లైవ్ అప్డేట్లు, ఈవెంట్ల నిర్వహణ, అక్కడ జరుగుతున్న అంశాలను పోస్ట్ చేయడం, దీని ద్వారా ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు లేరు అనేది ఒక వ్యక్తిగత బ్రాండ్ క్రియేట్ అవుద్ది అనమాట దీనిలో. అలాగే సర్వేలు అండ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఒక రకంగా పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుందాం, లేదా ఏదైనా నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం కానీ ఫీడ్బ్యాక్ కానీ కావాలనుకుందాం. సో అది చాలా ఈజీగా ఏ సమస్యపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యేపై ఎంతవరకు సంతృప్తి అసంతృప్తి ఉంది, ఏ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది, సో ఏ అంశాలు ఇవ్వచ్చు, మన అధినేత పలానా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ఏం మాట్లాడచ్చు అనేది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దానికి క్యాడర్ రెస్పాన్స్ ఎలా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా యాప్లో ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇది మంచి ప్లాట్ఫామ్. అలాగే నిధుల సేకరణకు కూడా ఇది చాలా విలువైన ప్లాట్ఫామ్, సులువైన ప్లాట్ఫామ్. జాయిన్ అయిన వాళ్ళు ఒక 5 లక్షల మంది యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, పార్టీకి ఇలా విరాళం కావాలి అన్నప్పుడు తలో 100 రూపాయలు కట్టండి అన్న కడతారుగా. చాలా ఈజీ. 100 రూపాయలు అంటే పెద్ద లెక్కేం కాదు కదా. అలా తమ పార్టీయే కదా అని చెప్పి విరాళాల సేకరణ, నిధుల సమీకరణ, డిజిటల్ చెల్లింపులు ఇవన్నీ ఉంటాయి. అలాగే బూత్ లెవెల్ కమిటీలను సిద్ధం చేయడం, ఎన్నికలకు ఒక సైన్యాన్ని సిద్ధం చేయడానికి సోషల్ మీడియాకు సెపరేట్గా యాక్టివ్గా ఉండే వాళ్ళని సోషల్ మీడియా సైనికులుగా, ఫీల్డ్ లెవెల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళని బూత్ లెవెల్లో డైరెక్ట్ పాలిటిక్స్ సైనికులుగా కూడా చేస్తారనమాట.
సో భవిష్యత్తులో ఇంకా ఇది ముందుకెళ్లే కొద్దీ ఏఐ ఆధారిత ప్రచారం వస్తుంది. ఈ మొబైల్ యాప్ బాగా వినియోగించే వాళ్ళని కొత్త కొత్త టాస్కులు ఇస్తారు. అలాగే వ్యక్తిగత సందేశాలు ఉంటాయి. అలాగే నియోజకవర్గాల వారీగా విశ్లేషణ ఉంటుంది. సభ్యుల పనితీరు విశ్లేషణ ఉంటుంది. డిజిటల్ సభ్యత్వ ధృవీకరణ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. అయితే ఇవన్నీ పార్టీలకు ఎంతవరకు ఉపయోగం, వాళ్ళు ఎంతవరకు వ్యాపారం చేస్తున్నారనేది పక్కన పెడితే వ్యక్తిగత సమాచారం గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. సో డేటా గోప్యత గురించి కూడా చర్చ జరుగుతోంది. యాప్లో ఏ అనుమతులు కోరుతోంది? సాధారణంగా మనం మొబైల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశాక మన లైవ్ లొకేషన్ ట్రేస్ చేయొచ్చా, ఎస్ ఆర్ నో అని యాక్సెప్ట్ చేయమని అడుగుతాయి. సాధారణంగా 99% మంది యాక్సెప్ట్ చేసేస్తారు, ఎస్ అనే కొడతారు. అలాగే మన గ్యాలరీ ఏమైనా యాక్సెప్ట్ చేయొచ్చా? ఇప్పుడు మనం మొబైల్ యాప్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మన ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేయాలంటే వాళ్ళు ఆ యాప్ మన గ్యాలరీని చూడాలి, మన గ్యాలరీ నుంచి తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ అడుగుద్ది. అంటే గ్యాలరీ పర్మిషన్స్ కూడా వెళ్తాయి. అలాగే కాంటాక్ట్స్ పర్మిషన్స్ కూడా వెళ్తాయి. ఇలా ప్రైవసీకి కూడా ఖచ్చితంగా భంగం కలిగే అవకాశం ఉంది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మైటీడీపీ యాప్ అయినా, అంతకుముందు వచ్చిన జగనన్న కనెక్ట్స్ యాప్ అయినా, ఇప్పుడు జగనన్న 2.0 యాప్ అయినా సరే అసలు వ్యూహం ఏమిటంటే పార్టీ కేడర్ను అనుసంధానించడం, డిజిటల్గా ప్రచారాన్ని వేగంగా చేయడం, డేటా ఆధారంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, కార్యకర్తలను యాక్టివ్గా తరచూ చురుగ్గా ఉంచడం, నాయకత్వం మరియు కార్యకర్తల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, ఇలా భవిష్యత్తులో ఎన్నికల టైంలో డిజిటల్ వార్ రూమ్లుగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇలా భిన్నమైన లక్ష్యాలు ఉంటాయన్నమాట. సో ఇది యాప్లు తీసుకురావడం అనేది పక్కా పొలిటికల్ బిజినెస్. సో యాప్లో ఉంటే చాలా సింపుల్. దీన్ని ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏమంటారు? 2019 ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కనెక్ట్స్ యాప్ని ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఐప్యాక్ వాళ్ళు పేటీఎం ప్రవేశపెట్టారు. మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వైసీపీ కార్యకర్తలు ఫీల్డ్ లెవెల్లో యాక్టివ్గా ఉండండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, మీరు ఏదైనా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ లింక్ యాప్లో పేస్ట్ చేయండి, మీకు 5 రూపీస్ ఇస్తామని చెప్పి పేటీఎం. నిజంగా పేటీఎం అంటే నిజంగానే పేటీఎంఏ. అప్పట్లో వైసీపీ కార్యకర్తలు చేశారు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు మై టీడీపీ యాప్ తీసుకొచ్చి ఏం చేశారంటే, మీకు గ్రేడ్ పాయింట్లు ఇస్తాము, మీరు చేసే ప్రచారాన్ని బట్టి, ఇంటింటికి మీరు కనెక్ట్ అయ్యే విధానాన్ని బట్టి, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విధానాన్ని బట్టి మీకు గ్రేడ్ పాయింట్లు ఇస్తాము. ఆ గ్రేడ్ పాయింట్ల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు ఇస్తాము. సో సామాన్య కార్యకర్తలను కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి మై టీడీపీ యాప్లో ఉన్న పాయింట్లే ఆధారంగా తీసుకుంటామని చెప్పి ఊరించారు. నిజంగా ఇప్పుడు నామినేటెడ్ పదవులకు దాన్ని ఎంతవరకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. పూర్తి స్థాయిలో అందులో టాప్ 10లో ఉన్న వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో పదవులు రాలేదు. నిజంగా పదవులు వస్తామని చాలా కసిగా పనిచేశారు. ఇప్పుడు జగనన్న 2.0 కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. సో నేనేమంటానంటే, యాప్లో మీ పార్టీ పిచ్ కోసం ఇన్స్టాల్ చేసుకుంటారు, కానీ వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దు, గ్యాలరీ యాక్సెస్ ఇవ్వద్దు. అది ఎవరు నిర్వహిస్తారో? అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తారు అనుకున్నారా? లేదా లోకేష్ గారు నిర్వహిస్తారు అనుకున్నారా? అది ఎవరో ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు, థర్డ్ పార్టీకి అప్పచెప్తారు. వాళ్ళు మీ డేటా తీసుకుంటారు కదా, వాళ్ళ సర్వర్లో స్టోర్ చేసుకుంటారు కదా. సో కార్యకర్తలు ఏమనుకుంటారు? మా జగనన్నే చూస్తాడు ఇది, మా లోకేష్ గారే చూస్తారు ఇది అనుకుంటారు. కాదు, ఎవరో థర్డ్ పార్టీ నిర్వహించి వీళ్ళకి డౌట్ ఉన్నప్పుడు సమాచారం పంపిస్తారు వాళ్ళంతే. సో డేటా బయటకు వెళ్ళిపోద్ది, జాగ్రత్తగా ఉండండి.